నమస్కారం. మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మౌని అమావాస్య అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి? ఇవి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మౌని అమావాస్య అనేది ఒక ఆధ్యాత్మికమైన పవిత్రమైన రోజు. ఈ రోజు ముఖ్యంగా మౌనం అంటే నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా మనస్కు, ఆత్మకు శాంతిని అందించవచ్చు. పూర్వకాలంలో పెద్దలు చెప్పినట్లుగా మాటల ద్వారా మనలో నెగటివ్ ఎనర్జీ చేరుతుందనేది పెద్ద విశ్వాసం. అందుకే మౌనంగా ఉండటం మన ఆలోచనల శుద్ధికి ముఖ్యమైన సాధనంగా పరిగణించబడింది. మౌని అమావాస్య రోజున గంగ నదిలో లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా పాపరాశులు తొలగుతాయని భావిస్తారు. అంతేకాక జపం, ధ్యానం మరియు దానం ఈ రోజుకి ఎంతో ముఖ్యమైనవి. ఈ రోజు పూజలు చేస్తే దేవతల కృప లభించి జీవితంలో సుఖం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. నేటి వేగవంతమైన జీవితంలో మౌనం పాటించడం చాలా అవసరం. మన ఆలోచనలకు, మనస్కు విశ్రాంతి ఇచ్చే అత్యుత్తమ సాధనం మౌనం. ఈ రోజు పాటించే నిశ్శబ్దం మన ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది. మౌని అమావాస్య అనేది కేవలం పండుగ కాదు, అది మన ఆత్మను పరిశీలించుకునే పర్వదినం. ఈ పవిత్ర దినాన మౌనంగా ఉంటూ ధ్యానం చేయడం, పూజలు చేయడం మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లవచ్చు. ఈ మౌని అమావాస్య రోజున మనందరం ఆధ్యాత్మికతను అలవరుచుకుని మనస్కు ప్రశాంతిని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.